#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. PK ప్రసాద్, ఈస్ గెటింగ్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డూ ఇట్. మీరు మ్యారేజ్ ముందు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మ్యారేజ్ ఫొటోస్ లో గానీ మ్యారేజ్ ఫంక్షన్ లో గానీ కాన్ఫిడెంట్ గా కనిపించాలి అనుకుంటున్నారు అంటే మాత్రం లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు సరైనది. బట్ మీరు గనక ఒక నార్మల్ FUE హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేదా DHI కావచ్చు లేదా అడ్వాన్స్ FUE కావచ్చు, ఇటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఇమీడియట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు అంటే మాత్రం అది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్స్ రావడానికి అట్లీస్ట్ 9 to 12 months పడుతుంది. 6th month టైంలో దాదాపుగా 40 to 50% గ్రోత్ వస్తుంది. బట్ స్టిల్ ఫుల్ గ్రోత్ రావడానికి 9 to 12 months పడుతుంది. కాబట్టి మీరు గనక మ్యారేజ్ 1 year ముందే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తే అది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బట్ మీకు టైం కన్స్ట్రెయింట్ ఉండి ఇలా ముందే ప్లాన్ చేసుకోలేకపోయారు అండ్ మ్యారేజ్ ముందు మీరు న్యాచురల్ గా ఒత్తైన జుట్టుతో కనిపించాలనుకుంటున్నారు అంటే మాత్రం లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్ చేసుకోవాలి. లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మ్యారేజ్ కంటే అట్లీస్ట్ ఒక 10 to 15 days ముందు మాత్రం అయితేనే వర్కౌట్ అవుతుంది.